Namaskaram, good morning. Welcome to the Friday morning class. This is the second day of our 3 English classes being handled on Thursday, Friday and Saturday. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಈ ವಿಡಿಯೋ ನೋಡ್ತಾ ಇರೋ ಎಲ್ಲ ಸ್ನೇಹಿತರಿಗೆ ನಮಸ್ಕಾರ, ಸ್ವಾಗತ. Anita, good morning, Amma. First person to greet today, Friday. Yesterday it was Vamsi Naik. It is Anita today. Thank you. త్వరగా క్లాసులోకి వచ్చేసేయండి. ಬೇಗನೆ ಕ್ಲಾಸ್ನಕ್ಕೆ ಬಂದುಬಿಡ್ರಿ. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಎವ್ರಿವನ್. ದ ಪೀಸ್ ಯು ನೀಡ್, ಮಧುಸೂದನ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ఓకే, నిన్న ఇచ్చిన పీడిఎఫ్లో మీకు ఒక క్వశ్చన్ రిపీట్ అయిందండి. దానికి ఐ అపాలజైజ్. పారాజంబుల్స్లో అంటే ఈ పీక్యూఆర్ఎస్, పిఆర్ఎస్క్యూ అట్లా ఆ మోడల్లో ఉంటాయి కదా, వాటిలో ఒక క్వశ్చన్ రిపీట్ అయింది. కాబట్టి మనం దాన్ని తీసేస్తే మీకు 20లో ఒకటి తగ్గితే 19 క్వశ్చన్స్ అవుతాయి. ఒకటి రిపీట్ అయింది. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ హియర్. ఓకే, షల్ వీ స్టార్ట్ అవర్ సెకండ్ ఆన్లైన్ క్లాస్ దిస్ వీక్? దట్ ఇస్ ఫ్రైడేస్ క్లాస్. షల్ వీ? ఓకే, బోర్డు చూడండి బాబు. బోర్డు మీద ఏం రాశానంటే, నిన్నటి రోజు మనం స్టార్ట్ చేసుకున్నాం కదా ఒక సిరీస్. ఏమది అంటే కనుక కొత్త ఫీచర్. అదేమిటి అంటే వొకాబులరీలో మనం బాగా ముందు ఉండాలి. కాబట్టి మనము రోజుకు ఒక 5 పదాలు కొత్తవి నేర్చుకుంటున్నాం కదా. కాబట్టి ఆ 5 పదాలని నిన్న మనము స్టార్ట్ చేశాము. నిన్న చెప్పిన 5 గుర్తున్నాయనుకుంటాను. ఈరోజు ఇంకొక 5. ఇవి ఎప్పటివి అంటే కనుక నిన్నటి రోజు అంటే మీ 10th జూన్ 2021 హిందూ డైలీలో, ద హిందూ అనే దినపత్రికలో ఎడిటోరియల్లో వచ్చిన పదాలు. 9th వచ్చినవి, 10th చెప్పినాను నిన్న. 10th పేపర్లో వచ్చినవి. థ్యాంక్స్ వెంకట్, గుడ్ మార్నింగ్. త్వరలోనే చేస్తారమ్మా భానురెడ్డి, త్వరలోనే చేస్తారు. రైట్. ఇప్పుడు ఈరోజు చెప్పే 11 క్వశ్చన్స్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ హూ హ్యావ్ జస్ట్ జాయిన్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అమ్మా. నౌ లెట్ us డిస్కస్ ద వర్డ్స్. బికాస్ నిన్నటి కంటే ఇంకొంచెం కొన్ని నిమిషాలైనా కొంచెం ముందు ఆపాలని ట్రై చేస్తున్నాను. మీకు వేరే పనులు ఉంటాయి, పైగా మీరు ఎక్కువసేపు చూడాలని కూడా విసుక్కుంటారు. కాబట్టి కొంచెం త్వరగానే ముగించాలని ట్రై చేస్తున్నాను. కాబట్టి ఇంకా గుడ్ మార్నింగ్ నేను చెప్పను, సరాసరి లెసన్లోకి వెళ్ళిపోతాను. అండ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐ ఆల్వేస్ ఫీల్ హ్యాపీ టు మీట్ యూ. నౌ ఈరోజు వొకాబులరీలో 5 కొత్త పదాలు. అవేమిటంటే నిన్న హిందూ ఎడిటోరియల్లో వచ్చిన, నిన్న నమస్కారం షేక్ ముస్తాక్. నిన్న కనపడలేదు నువ్వు, నిన్న మొన్న అంతకుముందు కూడా. ఈరోజే చూస్తున్నా. రైట్, మాస్క్ కూడా వేసుకున్నావు కదా, వెరీ గుడ్. నౌ సో వొకాబులరీ టుడేలో ఈరోజు చెప్తున్న ఫస్ట్ వర్డ్ కాక్స్. కాక్స్ అంటే ఎవరినైనా మాటలతో ఒప్పించడం. టు కన్విన్స్ పీపుల్ టు లిసన్ టు యువర్ వర్డ్స్ ఆర్ టు అగ్రీ టు యువర్ వ్యూ పాయింట్. అలా పర్సుయేడ్ అంటే కన్విన్స్. 3 పదాలు రాశాను: పర్సుయేడ్, కెజోల్, వీడల్. ఈ 3 ఇంపార్టెంట్ అండి. ప్రత్యేకించి రెండవది కెజోల్. మనకు అజయ్ దేవగన్ భార్య అనుకుంటా, కాజోల్ అనే ఆమె ఉంది కదా ఒక ఆవిడ పేరు గుర్తుపెట్టుకోండి. లేక తెలుగులో కూడా ఒక హీరోయిన్ ఉంది కదా, ఆ పేరు గుర్తుపెట్టుకోండి. సో కాజోల్ అంటే కనుక కాక్స్. కాక్స్ అంటే ఒకరిని మన మాటలతో ఒప్పించడం.
ఇఫ్ యూ కన్విన్స్ సంబడి విత్ యువర్ వర్డ్స్ యు ఆర్ పెర్సుయేడింగ్ దెమ్. ఇంకో మాట గమనించండి, ఎక్కువసార్లు దీన్ని కాక్స్ని ఎక్కువసార్లు కొంచెము మభ్య పెడతామంటాం కదా, బ్లఫ్ చేస్తారంట కదా, అంటే మాటలతో ఆకట్టుకున్నాడు, మాటలతో లేక మమ్మల్ని అట్రాక్ట్ చేసి అది అట్లా కొందరు మోసం కూడా చేస్తుంటారు కదా మాటలతో, అలా చేయడంలో ఎక్కువ వాడతారు కాక్స్ అనేది. రైట్. ఎనీవే, పర్సుయేడ్, కెజోల్, వీడిల్ స్పెల్లింగ్ చూడండి, WHE, WEE కాదు, WHE. రైట్. లెట్ us go to second question. సెకండ్ వర్డ్ ఇంపరేటివ్. మన గ్రామర్లో వస్తాయి కదండి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని. అంటే ఏముంటాయి, కమాండ్స్, ఆర్డర్స్ ఉంటాయి కదా, ఏమని క్లోజ్ ద డోర్, రింగ్ ద బెల్, షట్ యువర్ మౌత్, గెట్ లాస్ట్, ఇట్లా ఉంటాయి కదా. ఇవన్నిటిని మనము ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం కదా, అవన్నీ వర్బ్స్తో మొదలవుతాయి కదా. అట్లనే ఇంపరేటివ్ అంటే కమాండింగ్, ఆర్డరింగ్, ఏదో ఆర్డర్ చేసినట్టు, కమాండ్ చేసినట్టు ఉంటే ఇఫ్ యూ కమాండ్ సంథింగ్ టు సంబడి టు డూ, ఇట్ ఈజ్ అన్ ఇంపరేటివ్ సెంటెన్స్. అట్లా ఇంపరేటివ్ అంటే కమాండింగ్, ఇది నేను చెయ్యాలా, బాధ్యత నాకు ఇది అన్నట్టుగా గుర్తుపెట్టుకోండి. మూడో పదం కొంచెం అట్లనే ఉంటుంది స్పెల్లింగ్. గుడ్ మార్నింగ్ అమ్మ. ఎవరైతే ఇప్పుడు వచ్చినారో, ఇప్పుడే గ్రీట్ చేశారో అందరికీ, లైక్ సిద్ధార్థ, జగదీష్, అహ్మద్, చాలా రోజులు ఆయన చూసి నేను కనపడలేదు ఈ మధ్య. నా వందన, శైలజ, ముస్తాక్, వరలక్ష్మి అందరికీ, ఫరుసన, సనా, దినేష్ అందరికీ అమ్మ. రైట్. థర్డ్ వన్ ఇంటెంపోరేట్. ఇంటెంపోరేట్ అంటే మోడరేట్కి ఆపోజిట్. మోడరేట్ అంటే ఏమిటి, మధ్యస్థంగా, యావరేజ్. ఎలా ఉంది బా పేపర్ ఈరోజు అంటే ఎగ్జామ్ మీరేమంటారు, ఏమంత ఈజీ కాదు, టఫ్ కూడా కాదు, మోడరేట్గా ఉంది అంటారు. మోడరేట్ లెవెల్ అంటే మీడియం, నాట్ దిస్ నాట్ దట్, ఎక్స్ట్రీమ్స్ కాదు, మధ్యలో అట్లా. కాబట్టి ఆ మోడరేట్కి ఆపోజిట్ ఏది, ఇంటెంపోరేట్ అనేది. టెంపోరేట్ అంటే ఓకే, బ్యాలెన్స్డ్, మోడరేట్ అట్లాగా. ఇంటెంపోరేట్ కొంచెం ఎక్కువ, అతి, తెలుగులో అంటామే అతి అని. అతి చేస్తున్నావు నువ్వు, అతి పడుతున్నావు అంటారే, అట్లాంటి దాన్ని ఇంటెంపోరేట్ అంటారు. ఇమ్మోడరేట్, ఎక్సెసివ్ అంటే మోర్ దాన్ వాట్ వీ రిక్వైర్, వాట్ వీ నీడ్ అని. ఓకే, మూడైనాయా, కాక్స్, ఇంపరేటివ్, ఇంటెంపోరేట్. నౌ ఫోర్త్ క్వశ్చన్, లాస్ట్ బట్ వన్. అండర్ స్కోర్ తెలిసి ఉంటుంది మీకు ఇది. అండర్ స్కోర్ అంటే కనుక ఒకదాని కింద లైన్ గీస్తాం ఒకసారి చదువుకుంటున్నప్పుడు మనం, వెన్ వీ రీడ్ ఏ బుక్, వెన్ వీ లైక్ ఏ పాయింట్ ఆర్ వెన్ వీ థింక్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ డూ వీ డూ అంటే వీ జస్ట్ అండర్లైన్ దట్ సెంటెన్స్ విత్ పెన్సిల్ ఆర్ ఎ పెన్ కదా. దాన్ని ఏమంటాము, అండర్లైన్ చేసుకోండి అంటారు కదా. దానికి ఇంకొక పేరు అండర్ స్కోర్. అంటే ఏమి, దాన్ని హైలైట్ చేయడం. కొంతమంది మార్కర్తో దాన్ని హైలైట్ చేస్తుంటారు, అంటే ఇది ఇంపార్టెంట్ ఇక్కడ అని. కాబట్టి ఈ అండర్ స్కోర్ అంటే హైలైట్, HIGHLIGHT. అలానే ఎంఫసైజ్, స్ట్రెస్, గివ్, ఇంపెటస్, ఇవన్నీ వస్తాయి. 4 అయినాయండి. 4వది ఏమిటి, అండర్ స్కోర్. 5వది స్ట్రిడెంట్ అంటే చాలా కర్కశంగా, కఠినంగా ఉండేది, అంటే ఇన్సెన్సిటివ్, హార్ష్. రాకస్ అనే పదం ప్రత్యేకంగా నేర్చుకోండి. స్పెల్లింగ్లకు మధ్యలో కాంప్రహెన్షన్లో, క్లోజ్ టెస్ట్లలో కనపడుతుంటుంది ఎక్కువగా అది. రాకస్ అంటే RAUCOUS. రాకస్ అంటే కఠినమైన. సెన్సిటివ్కి ఆపోజిట్ అది, జెంటిల్కి ఆపోజిట్, సాఫ్ట్కి ఆపోజిట్ అట్లా. హార్ష్, రాకస్, రఫ్, ఇన్సెన్సిటివ్, ఇట్లా ఇవన్నీ కూడా 5 పదాలండి. నిన్న 5, ఈరోజు 5. నిన్న చెప్పిన 5 అడగదనా ఇప్పుడు అంటే వద్దు సార్, మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవుతారంటారా మీరేమైనా? సరే, నిన్న చెప్పిన వాటిలో మీకు గుర్తున్నాయని నేను ఐ స్టిల్ హోప్, బికాజ్ ఐ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ యువర్ ఇన్ యూ. అందుకనే నిన్న చెప్పిన వాటిలో ఉన్నాయి కదమ్మా, గుర్తుకున్నాయి కదా. స్పర్ అని, అఫోర్డబుల్ అని గుర్తున్నాయి కదా. రైట్. ఓకే, మళ్ళీ అడగాలని టైం అవుతుంది. మామూలుగా మామూలు క్లాస్ అనుకోండి, ఆఫ్లైన్ క్లాస్ మనమంతా కలుస్తున్నప్పుడు 10 నిమిషాలు అటు ఇటు అయినా పర్లేదు. కానీ ఇది మీకు ఖర్చు అవుతుంటుంది ఎక్కువ, నేను ఎక్కువ టైం తీసుకుంటే. అందుకనే మీకు ఈ 5 పదాలు కొత్తవి, ఇప్పుడు 5, నిన్న చెప్పిన 5, మొత్తం 10 అయినాయండి. ఈ 10 అనుకుంటూ ఉండండి. రైట్. రేపటికెల్లా మీ 10 పదాలు వచ్చి ఉండాలి. రైట్. నౌ ఐ డిలీట్ దిస్ పర్టికులర్ 5 words vocab టుడే, ఈ ఫీచర్ పేరు, అండ్ దెన్ ఐ మూవ్ టు ద ఫస్ట్ ఆఫ్ ది టుడేస్ క్వశ్చన్స్. చూడండి, ఇప్పటికే మీకు నిన్న పంపిన PDF కాబట్టి ఆన్సర్ చేసింటారు. స్ట్రైట్ అవే ఐ గో టు ఆన్సర్. సో మీరు ఆన్సర్స్ రాసింటే త్వరగా పెట్టేసేయండి. ఏముంది ఇది అంటే, ఒక మాట విన్నాక పెట్టండి ఆన్సర్. చదివింటారు ఇన్స్ట్రక్షన్ మీరు. కొంచెం కొత్త మోడల్ ఇది, అంటే రోజు చూసే కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ కాకుండా ఏ కైండ్ ఆఫ్ ఏ న్యూ టైప్ ఆఫ్ సెంటెన్సెస్. ఏమిటి అంటే,
ఒక పార్ట్ బోల్డ్గా ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ క్వశ్చన్లో ఫర్ ఎ వీక్ లాస్ట్ మంత్, పోయిన నెలలో ఒక వారము, అది బోల్డ్గా ఇచ్చింటాను. అక్కడ మీకు పీడిఎఫ్లో బోల్డ్ కనపడకపోయినా ఇక్కడ చూడండి బోల్డ్లో ఇప్పుడు. కాబట్టి ఇందులో బోల్డ్ పార్ట్ ఉంది కదా, అదేమిటంటే అది సరిగ్గా ఉంది, దాంట్లో ఎర్రర్ ఏమీ లేదు. దెర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ ద బోల్డ్ పార్ట్ విచ్ ఈస్ ఫర్ ఎ వీక్ లాస్ట్ మంత్. మిగిలిన పార్ట్స్లో ఏవైతే కరెక్ట్గా పార్ట్స్ ఉన్నాయో, అంటే ఏవి తప్పులు లేకుండా ఉంటాయో, గ్రామటికల్గా ఎర్రర్ లేకుండా అట్లా ఉంటాయో, వాటిని గుర్తుపట్టాలి. అంటే చూడండి, పంక్చువేషన్ తప్పున్నా తప్పే, స్పెల్లింగ్ తప్పున్నా తప్పే, ఇంక గ్రామర్ పరంగా తప్పులున్నా ఎట్లాగూ తప్పేది. కాబట్టి మీరు ఇచ్చిన మిగతా పార్ట్స్లో, అంటే మొత్తం నేను ఈ సెంటెన్స్లో ఏం చేశానంటే 5 భాగాలు చేశాను. అంటే మొత్తం 6 ఉంటాయి. ఇప్పుడు ఎఫ్ దాకా తీసుకెళ్ళాను దీన్ని. ఎఫ్ ఏమిటి? ఆల్ కరెక్ట్. అన్నీ సరిగ్గా ఉంటే మీరు ఎఫ్ కూడా రాయొచ్చు. మామూలుగా ఏమి ఈ రాస్తుంటాం కదా, ఈసారి ఎఫ్ రాయాలి మీరు. కానీ ఒకవేళ ఒక పార్టే తప్పు ఉంటే, అదేమైనా మీ దృష్టిలో బి అయితే, డి అయితే తీసుకోవచ్చు, 3 అని 4 అని. 2 తప్పు ఉంటే చెప్పొచ్చు. మీ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను, వచ్చేసిన ఆన్సర్స్ అప్పుడే. చాలామంది 3 అంటున్నారు. 3 అంటే ఓన్లీ బి అని అంటున్నారు చాలామంది. ఆల్మోస్ట్ చాలామంది కాదు, అన్ని ఆన్సర్స్ బి అనే ఉన్నాయి. ఇంకా ఒక 2 సెకండ్లు ఆగుతానండి, ఆ తర్వాత ఆన్సర్ చెప్పేస్తాను. జస్ట్ 2 seconds. యూ కెన్ సెండ్ యువర్ ఆన్సర్ నౌ. క్విక్. అయిందా? చెప్పేస్తున్నాను. దీనికి మీరు అనుకుంటున్నట్టు ఆన్సరు 3 కాదు. ఎవరైనా దీన్ని 2 అనుకున్నారా? డిడ్ యూ థింక్ ఇట్ ఈజ్ 2? ఎవరైనా 2 అనుకున్నారా? 2 అనుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి నాకు చెప్పండి. ఎవరైనా ఒక్కరు రాయండి చూద్దాం. 2 అనుకున్నాము అని చెప్పేసాను. ఓకే చెప్పేస్తానులేండి అమ్మా. సరే, అందరూ 3నే పెట్టారమ్మా, అందరూ 3నే. 3 అంటే ఓన్లీ బి అని మీ దృష్టిలో. మీరేమనుకుంటారంటే ఫర్ ఎ వీక్ లాస్ట్ మంత్ ద టీమ్స్, ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ లేదు అని అనుకుంటారు. ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ లేదు కాబట్టి అదొకటి మీరు తప్పు అని అనుకున్నారు. అవునా? అది అందరూ అనుకుని ఉంటారు, కరెక్టే, నేను ఒప్పుకుంటాను. అది తప్పే. అంటే అది ఏమిటి? బి. అది బి తప్పు ఉంది. ఓన్లీ బి కాదు, బిఈ కూడా అని చెప్పాలి మీరు. బిఈ కూడా ఏమిటంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ బాగానే ఉంది కదా అహ్మద్, అందులో ఏమి తప్పు లేదు. ఎక్కడుంది అంటే డీలోనే తప్పు ఉంది. కానీ ఆ తప్పు ఎక్కడంటే చూడండి, ఫర్ ఎ వీక్ లాస్ట్ మంత్ ద టీమ్ యొక్క 20 మంది ఆటగాళ్ళు, టీమ్స్ ప్లేయర్స్ 20 ಜನ ಪ್ಲೇಯರ್ಸ್ ಆ ಟೀಮ್ದು, ಅದಕ್ಕೋಸ್ಕರ టీమ్స్ అపాస్ట్రఫీ ఎస్ ఇరಬೇಕು, బిలాంగింగ్ అనే అర్థం రావాలి కాబట్టి. వర్ స్ట్రాండెడ్. ఎవరైనా దీన్ని తప్పు అనుకున్నారా? లేదు కదా. స్ట్రాండెడ్ అంటే నోట్ చేసుకోండి, ఎక్కడైనా ముందు కదలలేక ఆగిపోయి ఉంటే, ట్రాఫిక్లో మనం ఇరుక్కుపోతుంటాం. ఐ వాజ్ స్ట్రాండెడ్ ఇన్ ద ట్రాఫిక్. ఐ వాజ్ స్టాండ్ కాదు, నిల్చుకున్నాం కాదు, స్ట్రాండ్, STR. చాలా జాగ్రత్త. స్టాండ్ వేరే, స్ట్రాండ్ వేరే. స్ట్రాండెడ్ అంటే దొరికిపోవడము, అంటే దొరికిపోవడం అంటే ఏమిటి? చిక్కుకుపోవడం, ముందు కదలలేక, అనేబుల్ టు మూవ్ అహెడ్. ఇఫ్ యు ఆర్ కాట్ ఇన్ ఎ ట్రాఫిక్, ఇఫ్ యు ఆర్ కాట్ ఇన్ ఎ ట్రాఫిక్ జామ్ ఆర్ సమ్వేర్ యు ఆర్ హెల్డ్ ఇన్ ఎ ఎస్కలేటర్ ఆర్ ఎ లిఫ్ట్, యు ఆర్ స్ట్రాండెడ్. కాబట్టి స్ట్రాండెడ్ బికాస్ ది గవర్నమెంట్ ఇష్యూడ్ పాస్పోర్ట్స్ నాట్ అప్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఇక్కడ తప్పు ఉంది, డీలో తప్పు ఉంది. అది ఏమిటంటే కనుక ఈలో తప్పు ఉంది. అది ఏమిటంటే అక్కడ వర్బు లేకుండా ఇచ్చాను సెంటెన్స్. నేను వర్బు లేకుండా ఏముండాలి అంటే గవర్నమెంట్ ఇష్యూడ్ పాస్పోర్ట్స్ అనేది సబ్జెక్ట్ అయితే, మిగిలినంతా కూడా చూడండి వర్బు లేకుండా ఈ పార్ట్ ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఒక సెంటెన్స్గా మీరు ఊహించండి దీన్ని. ఇక్కడ నుంచి సెంటెన్స్ అనుకోండి. ఏమని? ది గవర్నమెంట్ ఇష్యూడ్ పాస్పోర్ట్స్ నాట్ అప్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మీకు వర్బ్ కనపడుతుందా? డూ యూ సీ ఎనీ వర్బ్ ఇన్ దట్ పార్ట్? ఫ్రమ్ ది to the end of the sentence here, standards. Do you find any verb there? No, there is no verb. That is the error. Lacking a verb lekapodame, verb ilda hogode, adaralli error. Em verb irbeku? Are agli, ver agli irbeku. Sentence hengide, last week anniddivala, last month anniddivala, alli ver idala, akkada ver kuda undi kada, kabatti past tense చూపిస్తుంది కదా. past tense ఉండి పాస్పోర్ట్స్ ఉంటే మీరు ఏమి రాయాలి? వర్ అని రాయాలి. ఎక్కడ రాయాలి అంటే గవర్నమెంట్ ఇష్యూడ్ పాస్పోర్ట్స్ వర్ నాట్ అప్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. అట్లాగా. ఇప్పుడు ది ఐడి ఇన్వాలిడ్ అంటామా? ఐడి ఈజ్ ఇన్వాలిడ్ అంటామా? ఈజో వాజో అంటాం, అంతే కదా. మీ పాస్వర్డ్ ఈజ్ ఇన్వాలిడ్ అంటాం, పాస్వర్డ్ ఇన్వాలిడ్ మాట చెప్పొచ్చు. కానీ సెంటెన్స్ అయితే కనుక తప్పకుండా వర్బు చెప్పాలా.
ఈజ్ ఇన్వాలిడ్, వాజ్ ఇన్వాలిడ్ అట్లా అంటాం కదా, అట్లా వర్బ్ లేకుండా ఉంది పార్ట్, అందుకని వర్ ఉండాలి. ఎక్కడ అంటే డీలో ఉండాలి. ది గవర్నమెంట్ ఇష్యూడ్ పాస్పోర్ట్స్ వర్ నాట్ అప్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. క్లియర్? ఓకే, నౌ అయింది. ఫస్ట్ క్వశ్చన్ అయిపోయిందండి. ఆన్సర్ ఏముంది ఇప్పుడు? బీలో ఒక తప్పు, అపాస్ట్రఫీ లేకపోవడం టీమ్స్కి. ఇంకొకటి వర్బ్ లేకుండా ఉన్న డి పార్ట్. డీలో వర్బ్ ఉండాలి, ఆ వర్బ్ కూడా వర్ అయి ఉండాలి. ఎందుకంటే సెంటెన్స్ మొత్తం పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి అట్లా పాస్ట్ టెన్స్ ఉండాలా. పాస్పోర్ట్స్ బహువచనం కాబట్టి వర్ అని ఉండాలి. అర్థమైందా? వర్ నాట్ అప్ టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. రైట్. బీఈ ఎక్కడుందండి? సెకండ్. కాబట్టి 2 ఆన్సర్. సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించండి. కరెక్ట్ అమ్మా, చేతన్ కుమార్ రాశాడు, సాయి లావణ్య కూడా అట్లా ఇందాక ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసిందామె, కరెక్టే. రైట్. ఓకే, సెకండ్ క్వశ్చన్ అండి. ఫర్ డూయింగ్ స్మాల్ పీసెస్ ఆఫ్ వర్క్స్ ఏ లిటిల్ రైల్ రోడ్ ఎంజిన్ వాజ్ ఎంప్లాయిడ్ బై ఎ స్టేషన్ యార్డ్. ఇందులో ఏ భాగం లేక ఏ భాగాలు తప్పున్నాయి? థ్యాంక్స్ అమ్మా తనూష, గుడ్ మార్నింగ్. ఓకే, త్వరగా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్ ఫర్ ది సెకండ్ క్వశ్చన్. పంపించండి బాబు. ఫస్ట్ నంబర్ రాయండి, మిగతా వాళ్ళు ఫాలో అవుతారు. మైండ్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది పీడిఎఫ్ నిన్నటిది కదా, కాబట్టి ఇంతసేపు తీసుకోకూడదు మీరు. ఓకే, మనోజ్ హ్యాస్ సెండ్ ది ఫస్ట్ ఆన్సర్, అట్లనే అహ్మద్ కూడా. వీళ్ళిద్దరు 3 అన్నారు, నవ్యశ్రీ కూడా 3 అనింది. చందు బి అంటోంది, బి అంటే ఓన్లీ బి అని సెకండ్ ఆప్షన్. ఓకే, నౌ కమ్స్ ది ఆన్సర్స్. నౌ కమ్ యువర్ ఆన్సర్స్ అండ్ నౌ కమ్స్ మై ఆన్సర్ కదా. ఆన్సర్స్ అంటే కమ్ అనాలి, ఆన్సర్ అంటే కమ్స్ అనాలి, సింగులర్ ప్లూరల్. రైట్, ఆన్సర్ చెప్తున్నాను బాబు. ఎవరైతే దీనికి బి అండ్ డి అని తీసుకున్నారో, బీడి తీసుకున్నారో వాళ్ళకి మార్క్ వస్తుంది. బీడి ఎక్కడుంది? 3లో ఉంది. సో సెకండ్ క్వశ్చన్కి 3 ఆన్సర్. సెకండ్కి 3. ఎలా? ఏం తప్పులు ఉన్నాయి బీడీలలో? ఫర్ డూయింగ్ స్మాల్ ఏమీ తప్పు లేదు, చిన్నవైనా అది అయిపోయింది. ఏలో ఏమీ తప్పు లేదు. ఫార్ తర్వాత B4 రాయాలి, వచ్చేసింది. రైట్. దెన్ పీసెస్ ఆఫ్ వర్క్స్ అన్నాం కదా, అక్కడ తప్పు ఉంది. ఎందుకు అంటే బాగా వినండి, చిన్న కేಳ್ರಿ. వర్క్కి ఇంగ్లీష్లో బహువచనం లేదు. దెర్ విల్ బి నో ప్లూరల్ ఫారం ఫార్ వర్క్ ఇన్ ఇంగ్లీష్, ఉండదు. ఎన్ని పనులున్నా కూడా లాట్ ఆఫ్ వర్క్ అనొచ్చు, లాట్స్ ఆఫ్ వర్క్ అనొచ్చు, అవునా, అమౌంట్ ఆఫ్ వర్క్ అనొచ్చు, అంతేకాని వర్క్స్ అనకూడదు. అబ్బా నాకు ఎన్ని వర్క్సో ఈరోజు అనకూడదు, నాకు ఎంత వర్క్ ఉందో ఈరోజు అని చెప్పాలి. ఎందుకు అంటే వర్క్ ఈజ్ అన్కౌంటబుల్, దానికి ఎస్ పెట్టకూడదు. కానీ జాగ్రత్త, ఇంకొక వర్క్స్ ఉంది, దానికి ఎస్ పెట్టవచ్చు. ఆ మీనింగ్ ఏం తెలుసా? పని అని కాదు. అప్పుడు ఏమనొచ్చు అంటే, లైబ్రరీకి వెళితే ఇవన్నీ కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ వర్క్స్ అంటే ఏమిటి? ఆయన రాసిన పుస్తకాలు, అకంప్లిష్మెంట్స్, ఆయన సాధించినవి, ఆయన రాసినవి అని అయితే ఆ అర్థంతో వర్క్స్ అనొచ్చు. దీస్ ఆర్ షేక్స్పియరియన్ వర్క్స్, దీస్ ఆర్ జాన్ మిల్టన్స్ వర్క్స్, దీస్ ఆర్ అబ్దుల్ కలామ్స్ వర్క్స్, అట్లా. కాబట్టి వర్క్స్ అంటే పుస్తకాలు, బుక్స్ అని, అకంప్లిష్మెంట్స్ సాధించినవి అని అర్థం వస్తుంది, అప్పుడు చెప్పొచ్చు. ఇంకోటి ఉంది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఒకటి, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, దాంట్లో కూడా ఎస్ పెట్టుకోవచ్చు. కానీ ఇలాంటి వాక్యాల్లో పని అనే అర్థం వచ్చినప్పుడు పనికి బహువచనం పెట్టొద్దు. అందుకనే పీసెస్ ఇచ్చాను, అది అయిపోయింది, బహువచనం అయిపోయింది. ఇప్పుడు పీసెస్ ఆఫ్ వర్క్ అంతే అనాలి, కానీ వర్క్స్ అనకూడదు. రిమెంబర్ వాట్ ఈస్ ద రూల్? వర్క్స్ అంటే పుస్తకాలు, సాహిత్యము, లిటరేచర్, అకంప్లిష్మెంట్స్ అని అర్థం. కాబట్టి అప్పుడు పెట్టుకోవచ్చు, దీనికి అవసరం లేదు. ఎస్ తీసేయండి. అంటే తప్పు ఎక్కడుంది? బీలో ఉంది. ఇంకో తప్పు ఏమన్నాను నేను? డి కూడా తప్పు, మీరు కూడా కొందరు అన్నారు. డి తప్పు ఏమిటంటే, ఏమి చూడండి, ఏ లిటిల్ రైల్ రోడ్ ఇంజిన్ వాజ్ ఎంప్లాయిడ్ బై ఏ స్టేషన్ యార్డ్ అని అన్నారు. ఇక్కడ తప్పుంది. ఏమి? ప్రిపోజిషన్ తప్పుంది, బై కాదు. ఎందుకు అంటే, వాట్ ఈజ్ ద స్టేషన్ యార్డ్? ముందుగా యార్డ్ అంటే తెలుసుకోండి, బాగా వినండి అమ్మా. యార్డ్ అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో 3 feet, 1 yard ఈజ్ ఈక్వల్ టు 3 feet, 3 అడుగులు ఒక యార్డ్ అంటే ఇంగ్లీష్ కొలతల్లో, మెజర్మెంట్స్లో. ఇంకొక యార్డ్ అదేమిటంటే మనం అంటున్నాం చూసారా, కోర్ట్ యార్డ్, బ్యాక్ యార్డ్, గ్రేవ్ యార్డ్ అంటుంటామా. యార్డ్ అంటే ఏ కైండ్ ఆఫ్ ఎన్ ఓపెన్ స్పేస్ వేర్ సమ్ ప్లాంట్స్, ఫ్లవర్స్ ఆర్ గ్రోయింగ్, అట్లాంటి దాన్ని యార్డ్ అంటారు. మనం ఏమంటే ఇంగ్లీష్లో ఏమంటుంది, తెలుగులో ఏమంటాం చేస్తా, పెరడు అంటాం కదా, పెరట్లో అంటాం కదా, అట్లా. కాబట్టి ఇక్కడ రాసింది నేను మెజర్మెంట్ యార్డ్ కాదు, 3 feet అనే అర్థంతో రాసింది కాదు, ఓపెన్ ఏరియా అనే అర్థంతో రాశాను. కాబట్టి ఓపెన్ ఏరియా ఎక్కడైనా దేన్నైనా ఎంప్లాయ్ చేసుకుంటుందా? అదేమైనా మనుషుల ఎంప్లాయ్ చేసుకోవడానికి కాదు, అందులో
ఎంప్లాయ్ చేస్తారు, అందులో పెడతారు. ఓపెన్ స్పేస్లో ఏదైనా ఒక బండిని ఆపొచ్చు, లేక ఏదైనా ఒక రూమ్ కట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి బై కాదు ఇన్ అని ఉండాలి. బై కాదు ఇన్ అని ఉండాలి. ఎక్కడ ఎంజిన్ వాజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ స్టేషన్ యార్డ్. బై ప్లేస్లో మీరు ఇన్ రాయాలి. అట్లా అర్థమైందా అండి? బై ఎప్పుడు వస్తుంది? మనుషులు ఇన్వాల్వ్ అయ్యి ఒక పని చేస్తుంటే బై వస్తుంది. మనుషులు కాకుండా పలానా చోట జరుగుతోంది ఇది అంటే ఇన్ అని చెప్పాలి. అవునా? దెర్ ఈజ్ ఏ ట్రీ ఇన్ మై గార్డెన్. బై మై గార్డెన్ అంటామా? ఇన్ మై గార్డెన్ అంటాం. దెర్ ఈజ్ ఎ క్యాట్ ఇన్ మై హౌస్. దెర్ ఈజ్ ఎ పెట్ డాగ్ ఇన్ మై హౌస్. అట్లా ఇన్ వాడుకుంటూ వస్తాం. కానీ ప్లేస్ చూపిస్తుంటే ఇన్. మనుషులు ఎవరు ఇన్వాల్వ్ అంటే బై చెప్పాలి. క్విక్ ప్లీజ్. అయిపోయిందా అండి? సో బి అండ్ డిలో తప్పులు ఉన్నాయి కదా. ఒకటేమి వర్క్కి బహువచనం లేదు, వర్క్ అనాలి, వర్క్స్ అనకూడదు. సెకండ్ వాజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ కోర్ట్ యార్డ్, ఇన్ ఏ స్టేషన్ యార్డ్ అని చెప్పాలా, బై కాదు. బై కమ్స్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, ఇన్ కమ్స్ ఫర్ ప్లేసెస్ ఈ కాంటెక్స్ట్లో. రైట్. థర్డ్ క్వశ్చన్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ థర్డ్ ఆన్సర్. The inventions of a supercomputer will be enable to make Japan supersede America. Supersede అంటే దాటి ముందుకు వెళ్ళిపోవడము, కొంచెం అప్పర్ హ్యాండ్ తెచ్చుకోవడము, ఒకరికంటే ముందే ఉండడము అట్లా. క్విక్ క్విక్ క్విక్. లిఖిత హ్యాస్ సెంట్ ది ఫస్ట్ ఆన్సర్. షీ సేస్ ఇట్ ఈస్ 4. చరణ్ సేస్ 3 1s. ఏం బాబు అక్కడ 3 అనే అర్థము? 3 1s రాసినవి ఏం అర్థం దానికి? 3 అనే కొంచెం క్లియర్గా రాయి. 4 5 4 4 ఎక్కువ ఆన్సర్స్ 4 అనిపిస్తున్నాయి. ఓకే ఓకే. నౌ ది ఆన్సర్స్. ఓకే సారీ, నౌ ది ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఏమిటంటే ది ఇన్వెన్షన్స్ ఆఫ్ సూపర్ కంప్యూటర్ విల్ బీ ఎనేబుల్ టు. ఇప్పుడు చూడండి, సూపర్ కంప్యూటర్ అంటే ఒకటే కదా, ಒಂದೇ ಅಲ್ಲ ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್. ನಾನೇನು ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್ಸ್ ಅಂದಿಲ್ಲ, ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್ ಒಂದೇ ఒకటే అయితే ఇన్వెన్షన్స్ అనాలనా, ఇన్వెన్షన్ అనాలనా? ఒకటే. ఇప్పుడు ఎలక్ట్రిక్ బల్బ్ కనుక్కుందాం, థామస్ అల్వా ఎడిసన్. ఇన్వెన్షన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బా, ద ఇన్వెన్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బా? ఇన్వెన్షన్. ఒకటే కనుక్కున్నది. రేడియో, టెలిఫోన్, టెలిగ్రామ్ ఇవన్నీ చాలా, 2 అంతకంటే ఎక్కువ ఉంటే ఇన్వెన్షన్స్ అనాల, ఒకటే ఉంటే ఇన్వెన్షన్ అనాల. ఇక్కడ సూపర్ కంప్యూటర్ ఒకటే కాబట్టి ಒಂದೇ, ಅದಕ್ಕೋಸ್ಕರ యు షుడ్ సే ఇన్వెన్షన్. అంటే ఏ తప్పు ఉంది కదా, ఎస్ ఉండకూడదు, ఇక్కడ ఎస్ ఉండకూడదు కాబట్టి ఏలో ఆన్సర్ ఉంది, అంటే ఏ తప్పు ఉంది. ఇంకోటి ఏమిటి, చాలామంది 4 అన్నారు కదా, 4 అన్న ఎట్లాగూ బి తప్పు లేనే చెప్పేశాను. బోల్డ్గా ఇచ్చిన పార్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్, అది మర్చిపోండి దాని గురించి. నెక్స్ట్, బీ ఎనేబుల్ టు మేక్ జపాన్, అక్కడ ఒక తప్పు ఉంది. అదేమిటంటే విల్ తర్వాత విల్ బీ ఎనేబుల్, బీ తర్వాత మళ్ళీ V1 రాకూడదు. బీ అనే బీ వర్బ్ తర్వాత బీ పక్కన బీయింగ్ తర్వాత బీన్ తర్వాత మీకు V1 రాదు. వస్తే V3 రావచ్చు, లేక V4 రావచ్చు. అట్లయినా కరెక్షన్ చేసుకోవచ్చు. లేదా దానికంటే ముఖ్యంగా మంచి కరెక్షన్ ఏమిటంటే అసలు బీని తీసేసేయండి. రిమూవ్ బి ఏమవుతుంది అప్పుడు? సూపర్ కంప్యూటర్ విల్ ఎనేబుల్. ఎనేబుల్ ఏమిటి? వర్బ్ విల్ ప్లస్ V1. ఎనేబుల్ ఈజ్ V1, ఎనేబుల్డ్ V2 V3. కాబట్టి మీరు ఏం చెప్పొచ్చు ఇప్పుడు? విల్ ప్లస్ V1, ఎనీ మోడల్ వర్బ్ టేక్స్ V1 ఆఫ్టర్ ఇట్. ఐ థింక్ యూ నో ఇట్, రైట్? కాబట్టి విల్ ఎనేబుల్. సో డిలీట్ బి, దట్ విల్ బి ఎ ఫైన్ కరెక్షన్. విల్ బీ ఎనేబులింగ్ అనే దానికంటే విల్ ఎనేబుల్. ఎందుకంటే ఒకటి ఖచ్చితంగా నమ్మకంగా చెప్తుంటే విల్ ప్లస్ V1 ఈజ్ ద స్ట్రక్చర్, రైట్ స్ట్రక్చర్. ఐ విల్ హెల్ప్ యూ, దే విల్ విన్. మీకు ఏమైనా కాన్ఫిడెన్స్ ఉంటే, డిటర్మినేషన్ ఉంటే మీరు ఇంకా ఐఎన్జీ వాడాల్సిన పని లేదు, విల్ ప్లస్ V1 వాడేయచ్చు. విల్ ప్లస్ V1. కాబట్టి రిమూవ్ బి, విల్ ఎనేబుల్. గౌతమి అర్థమైందమ్మా? V2 రాదమ్మా అక్కడ, అది ఫ్యూచర్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఎనేబుల్డ్ వద్దు, విల్ ఎనేబుల్. దేనికి? టు మేక్ జపాన్ సూపర్ సీడ్, రైట్. ఇప్పుడు నేను ఇంకొక పాయింట్, ఐ రిపీట్ క్విక్లీ అండ్ కమ్ బ్యాక్ టు అనదర్ పాయింట్ ఇన్ ద సేమ్ క్వశ్చన్. ఒకటి, సూపర్ కంప్యూటర్ ఇస్ సింగులర్, సో ఇన్వెన్షన్స్ ఉండకూడదు, ఇన్వెన్షన్ ఉండాలి, రైట్. ఇంకొకటి వచ్చి విల్ బీ ఎనేబుల్ తప్పు, బీ తర్వాత V1 రాకూడదు. నో V1 ఆఫ్టర్ బీ, నో V1 ఆఫ్టర్ బీయింగ్, no V1 after been. So be, being and been take V3 or V4, but don't use V3 and V4 also here because it talks about a future thing. Simple future lo cheppeyచ్చు. Moreover, there is some confidence in the speaker who said this.
ఖచ్చితంగా ఇది హెల్ప్ చేస్తుంది జపాన్కి అని. కాబట్టి వెన్ కాన్ఫిడెన్స్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ద బెస్ట్ స్ట్రక్చర్ ఈజ్ విల్ ప్లస్ V1. కాబట్టి డిలీట్ బి, ఇట్ విల్ స్టాండ్ విల్ ఎనేబుల్. ఎనేబుల్ ఈజ్ V1, విల్ ఎనేబుల్. అయిపోయిందండి. తర్వాత లాస్ట్ పాయింట్, కొత్త పాయింట్ చెప్తాను. ఇందులో ఏమిటంటే ఇక్కడ మేక్ ఉంది కదా, మేక్ తర్వాత వచ్చే నెక్స్ట్ వర్బ్ ముందు టు ఉండకూడదు. చాలా ಮುಖ್ಯమైన ಪಾಯಿಂಟು, ಅನೇಕ ಮಾರ್ಲು ಪರೀಕ್ಷೆಯಲ್ಲಿ వచ్చింది, ಭಾಳ ಸರಿ ಬಂದಿದೆ ಸ್ನೇಹಿತರೆ, ನೋಟ್ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ಮೇಕ್ ಆದಮೇಲೆ ಇನ್ನೊಂದು ವರ್ಬ್ ಬರ್ತಾ ಇದ್ದರೆ ಆ ವರ್ಬ್ ಹಿಂದ್ಗಡೆ ಟು ಯೂಸ್ ಮಾಡಬೇಡ್ರಿ. ದ ಟೀಚರ್ ಮೇಡ್ ಮೀ స్టాండ్ అవుట్ సైడ్, ద డాక్టర్ మేడ్ మీ వెయిట్ ఫర్ ఏ లాంగ్ టైం. అట్లా సి వచ్చిన నోట్ చేసుకోండి. సి, మేక్, వాచ్. సి, మేక్, వాచ్, బిడ్, లెట్. ఇవి వచ్చిన తర్వాత టు హెల్ప్ కూడా టు వాడొద్దండి. సి, వాచ్, హెల్ప్, మేక్, బిడ్, లెట్. వీటి తర్వాత ఇవన్నీ వర్బ్సే. ఈ వర్బ్ తర్వాత వచ్చే నెక్స్ట్ వర్బ్ ముందు టు పెట్టద్దండి. అందుకనే సరిగ్గా ఉంది ఇది. బేర్ ఇన్ఫినిటివ్ కరెక్ట్ అమ్మ. వితౌట్ టు అంటే బేర్ ఇన్ఫినిటివ్, విత్ టు అంటే టు ఇన్ఫినిటివ్. The words just now I said, I said it. Now all these words take bare infinitive, అంటే without to. With to it is a to infinitive, without to it is a bare infinitive or plain infinitive. plain, plain infinitive. So to make Japan supersede America. Right, 3 అయిపోయినాయండి. 3కి ఆన్సర్ వచ్చి A and C తప్పులు ఉన్నాయి కదా. ఇన్వెన్షన్ తర్వాత విల్ ఎనేబుల్. ఏసీ ఎక్కడుంది? ఏసీ ఈజ్ ఇన్ 4. సో ఈ స్లైడ్ అయిపోయింది. ఈ స్లైడ్ అయిపోయింది. నౌ కమ్స్ ది సెకండ్ స్లైడ్. ఇది నిన్న చెప్పాను కదా పారాజంబుల్స్ అని. పారాజంబుల్స్లో ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈసారి 3 క్వశ్చన్స్ ఇచ్చాను. అవి చూడండి. ఇవి కూడా అనమాట అడగబడుతున్న మోడల్సే. ఏమిటది? 1 అంటే ఇది 1 అనుకోండి, ఇది 6 వాళ్ళే ఇచ్చింటారు. 1 and 6 వాళ్ళు ఇచ్చింటారు. మధ్యలో 2, 3, 4, 5 మనం గెస్ చేయాలి. క్విక్ త్వరగా. కొంచెం టైం టేకింగ్ అనిపించే క్వశ్చన్స్ ఇవి, కానీ చిన్న చిన్న పాయింట్స్ ద్వారా మనం త్వరగా చేసేయచ్చు వాటిని. ఆన్సర్స్ బాగా వస్తున్నాయి. చాలామంది 2 అని పంపించారు. దో 1 ఆన్సర్ ఈజ్ 4. ఓకే చెప్పేస్తానమ్మా ఆన్సర్స్. చాలామంది పంపించారు ఆన్సర్స్. ఎవరైతే సెకండ్ అని తీసుకున్నారో సెకండ్ వాళ్లకు మార్క్ వస్తుంది. సెకండ్ 4కి 2 ఆన్సర్. QSRP అనేది ఆన్సర్. QSRP ఎందుకు? ఫస్ట్ సెంటెన్స్ వాళ్ళే ఇచ్చేశారు. ది ఎంజైమ్స్ ఇన్ వాషింగ్ పౌడర్. ఇప్పుడు వాషింగ్ పౌడర్ సబ్జెక్టా, ఎంజైమ్స్ సబ్జెక్టా? ఎంజైమ్స్ అంటే ప్లూరల్ కదా, 1+. కాబట్టి దానికి వర్బ్ కూడా ప్లూరల్గా ఉండాలి. ప్లూరల్ వర్బ్కి లక్షణం ఏమిటి? ఎస్ ఉండదు. కాబట్టి యూ టేక్ దిస్. ఎందుకు? కమ్ అంటే ప్లూరల్ వర్బ్. అది కమ్స్ ఉంటే సింగులర్, కమ్ ఉంటే ప్లూరల్. ఎంజైమ్స్ ప్లూరల్. కాబట్టి ఎంజైమ్స్ ఇన్ వాషింగ్ పౌడర్ కమ్ ఫ్రమ్ బ్యాక్టీరియా. అయిందా? క్యూ అయిపోయింది. ఇప్పుడు ఆ బ్యాక్టీరియా గురించి చెప్పిన మాట నెక్స్ట్ ఉండాలి. మరో సింపుల్ పాయింట్ టు అండర్స్టాండ్. బ్యాక్టీరియా ఈజ్ సింగులర్ ఆర్ ప్లూరల్? ఇట్ ఈజ్ ప్లూరల్. బ్యాక్టీరియా బహువచనం కాబట్టి దాని గురించి చెప్పాలంటే బహువచనమే రావాలి. అంటే ఏమిటి? ఆర్ అనో, వర్ అనో, హ్యావ్ అనో ఇట్లాంటివే రావాలి. కాబట్టి బ్యాక్టీరియా గురించి వర్ణిస్తూ ఏ బ్యాక్టీరియా? దట్ హ్యావ్ ఎందుకు వచ్చింది? హ్యావ్ కమ్స్ ఫార్ బ్యాక్టీరియా బికాస్ బ్యాక్టీరియా ఈజ్ ప్లూరల్. బ్యాక్టీరియా దట్ హ్యావ్ ఇవాల్వ్డ్, అవి బాగా ఎవాల్వ్ అయినాయి. ఎలాగా? ఎవాల్వ్డ్. తర్వాత ఎవాల్వ్డ్ ఎందుకైనాయి? ఎవాల్వ్డ్ తర్వాత 2+V1 ఉండాలి. ఎవాల్వ్డ్ తర్వాత 2+V1 స్ట్రక్చర్ వాడొచ్చు. కాబట్టి ఎక్కడుంది? అది ఆర్లో ఉంది. ఎవాల్వ్డ్ టు లివ్ ఇన్ హాట్ స్ప్రింగ్స్. అవి హాట్ స్ప్రింగ్స్లో కూడా ఉండగలవు. కాబట్టి అవి అలా ఉండగలిగితే ఏమవుతాయి? వాటికి కొత్త శక్తి ఏమొస్తుంది? మేకింగ్ దెమ్ అంటే బ్యాక్టీరియా. మేకింగ్ దెమ్ బ్యాక్టీరియా ఏబుల్ టు సర్వైవ్. అట్లాంటి వాటికి తట్టుకునే శక్తి ఆ బ్యాక్టీరియాకు వస్తుంది. ఎటువంటి వాటిలో? ద రిగర్స్ ఆఫ్ ద హాట్ సైకిల్.
సీజన్లో చాలా హీట్ వేవ్ ఉన్నా కూడా తట్టుకొనగలిగే శక్తి బ్యాక్టీరియాకు ఉంటుంది. మనం చిన్న గ్రామర్ పాయింట్స్ ద్వారా దీన్ని ఆన్సర్ చేయగలిగాం. ఏంటంటే కనుక ఎంజైమ్స్ ప్లూరల్ కాబట్టి సబ్జెక్ట్ ప్లూరల్ టేక్స్ ఏ ప్లూరల్ వర్బ్ విచ్ ఈస్ కమ్. చిన్న పాయింట్, ఇప్పుడు క్యూతో స్టార్ట్ అయింది తెలిసిపోయిన తర్వాత క్యూతో స్టార్ట్ అయింది అన్నాక 1 and 3 ఆర్ రాంగ్, ఇంకా మిగిలింది 2 and 4. ఇప్పుడు క్యూ తర్వాత ఎస్, రెండు క్యూఎస్ ఇచ్చాను. తర్వాత వచ్చేది ఆరా పీనా. మీరు పీ తీసుకుంటే క్యూఎస్ తర్వాత దట్ హ్యావ్ ఎవాల్వ్డ్ మేకింగ్ దెమ్ ఏబుల్ టు. వేటిని ఏబుల్ చేసినాయి అవి? వాట్ డిడ్ దే మేక్ దెమ్ ఏబుల్, కాబట్టి అది తప్పు అయిపోతుంది మీరు పీ తీసుకుంటే. అందుకే 4 ఆన్సర్ కాదు. మేకింగ్ దెమ్, ఇప్పుడు ఆర్ ఎస్ తర్వాత ఎవాల్వ్డ్ హౌ, ఎవాల్వ్డ్ ఫర్ వాట్, ఎవాల్వ్డ్ టు లివ్ ఇన్ హాట్ స్ప్రింగ్స్, కాబట్టి ఆర్ వచ్చేసింది. ఆర్ వచ్చేసిన ఆన్సర్ క్యూఎస్ఆర్ ఒక చోటే ఉన్నది కాబట్టి క్యూఎస్ఆర్పి, రైట్? ఓకే, నెక్స్ట్ ఇంకొక పారా జంబుల్స్ అండి ఇది. వెన్ యు ఆర్ డిబేటింగ్ వెదర్ టు, మళ్ళీ అంతే సింపుల్. 2 తర్వాత V1 ఉండాలి, V1 లేని ఆప్షన్ తీసేసేయండి, V1 లేని ఆప్షన్ తెగిది బిడ్రి. ఎందుకు? 2 తర్వాత V1 ఉన్నది ఏమిటి? ఇక్కడ 2 దాంట్లో ఉంది. క్యూలో ఉన్నది, ఎస్లో ఉన్నది, అఫ్కోర్స్ సి కూడా ఉంది. సరే 6 ఎట్లాగూ ఉంది కానీ 6 వాళ్ళు ఇచ్చేశారు, మనం ఏం చేయొద్దు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలా? క్యూ అయినా ఎస్ అయినా మీ స్టార్టింగ్ ఆన్సర్ కావాలి. క్యూ అయినా ఎస్ అయినా కావాలి. ఏ తీసుకున్నారు మీ ఆన్సర్ పంపించారు. ఒక ఫస్ట్ ఆన్సర్ వచ్చింది స్వీటీ అనే అతనో లేక ఆమె రాసింది 2 అని, అంటే మరీ క్యూఎస్ఆర్పినే రాసింది ఆమెనే. చూద్దాం. వెన్ యు ఆర్ డిబేటింగ్ వెదర్ టు, వందన ఆల్సో రోట్ 2, దినేష్ ఆల్సో రోట్ 2, రమ్య ఆల్సో 2. రైట్, చెప్పేద్దామా బాబా ఆన్సర్? ఓకే, రైట్, ఆన్సర్స్ వచ్చినాయమ్మా. 4 కాదు మధుసూదన్, అది ఆన్సర్ వచ్చి 2 బాబు. మళ్ళీ కూడా ఆన్సర్ 2, అంటే 2కి కూడా ఆన్సరు, అంటే ఇక్కడ 5 కదా, ఇది 5కి కూడా ఆన్సరు 2 అంటే క్యూఎస్ఆర్పి. ఎలాగా? వెన్ యు ఆర్ డిబేటింగ్ వెదర్ టు తర్వాత టేక్ యువర్ ఈవినింగ్ వాక్ ఆర్. ఇప్పుడు ఇక్కడ వెదర్ వచ్చిన తర్వాత కాంబినేషన్ ఏమిటి దానికి? ఆర్. అదొక్కటి చాలు మీకు. వెదర్ వస్తే ఆర్ వస్తుంది. అంటే ఏమిటి? చాయిస్, ఇదా అదా అని. సినిమా చూస్తావా లేక పాటలు వింటావా, ఏది? టీ తాగుతావా కాఫీ తాగుతావా, అట్లా. కాబట్టి కొట్లాడతావా ఊరికే ఉంటావా, అట్లా. కాబట్టి ఇట్లా ఇదా అదా అన్నప్పుడు అంతా కూడా చాయిస్. కాబట్టి వెదర్ ఫస్ట్ దాంట్లో వాళ్ళే ఇచ్చేశారు. ఆర్ ఎక్కడు దాని కాంబినేషన్ వచ్చేది అది. క్యూతో స్టార్ట్ అనేవి 2 ఉన్నాయి మళ్ళీ, క్యూఎస్ఆర్పి, క్యూఆర్ఎస్పి. ఇప్పుడు క్యూ తర్వాత ఎస్ఆర్ఆ డిసైడ్ చేస్తే మన ఆన్సర్ వచ్చేస్తుంది. క్యూ తర్వాత ఏమిటి చూద్దాం. ముందు క్యూ చూద్దాం. టు టేక్ యువర్ ఈవినింగ్ వాక్ ఆర్ స్కిప్ ఇట్, తీసుకోవాలన్నా వద్దా అనుకునే డౌట్ వస్తే కనుక, డిబేట్ డౌట్ వచ్చినట్టు వస్తే గుర్తుపెట్టుకో రిమెంబర్ దట్ టేకింగ్ ఏ లాంగ్ వాక్ అయిపోయింది. ఇంకా క్యూఎస్ కుదిరిందా? ఇంకా చూడదు, పెట్టేసేయండి ఆన్సర్ అంతే. డోంట్ నౌ థింక్ వెదర్ ఇట్ ఈజ్ నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ నాట్, వద్దు. క్యూఎస్ కుదిరింది, క్యూఎస్ తప్ప ఏదీ కుదరదు. కాబట్టి నేను చదివేస్తాను, ఇంకా ఆన్సర్ చెప్పేసాను. క్యూఎస్ చాలు మనకు. క్యూఎస్తో ఒకటే ఉండేది ఆప్షన్. ఒకవేళ క్యూఎస్తో పిఆర్ కూడా ఉంటే క్యూఎస్ పిఆర్ అట్లా ఆలోచించి, లేదు ఒకటే ఉంది క్యూఎస్తో, అదే ఆన్సర్. టైం టేకింగ్ని కూడా టైం సేవింగ్ క్వశ్చన్గా మార్చుకోవచ్చు మీరు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఏ టైమ్ టేకింగ్ క్వశ్చన్ హ్యాస్ బికమ్ ఏ టైమ్ సేవింగ్ క్వశ్చన్ అండ్ ఏ మార్క్ గివింగ్ క్వశ్చన్ ఆల్సో, రైట్? ఓకే, ఏమిటి ఇప్పుడు ఇది? టేక్ యువర్ ఈవినింగ్ వాక్ ఆర్ స్కిప్ ఇట్, రిమెంబర్ దట్ టేకింగ్ ఏ లాంగ్ వాక్ ఏం చేస్తుంది? నాట్ ఓన్లీ మీరు చెప్పండి, నాట్ ఓన్లీ ఫస్ట్ వచ్చా కదా బట్ ఆల్సో వచ్చేది కదా, అలా అయినా చెప్పొచ్చు మీరు. ఏమని? ముందు ఆర్ తర్వాత పి, ఆర్పి అనేది ఫస్ట్లో కాకుండా లాస్ట్లో ఎక్కడ ఉంది? దీంట్లోనే ఉండేది. దాంట్లో ఏముంది? ఎస్పి ఉంది. కాదు, చూడండి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఫస్ట్, నాట్ ఓన్లీ నెక్స్ట్ కాదు కదా, నాట్ ఓన్లీ ఫస్ట్ బట్ ఆల్సో నెక్స్ట్. కాబట్టి ముందు నాట్ ఓన్లీ అంటే ఆర్ ఉండాలి, తర్వాత బట్ ఆల్సో అంటే పి ఉండాలి. ఆర్పి లాస్ట్లో ఉండేది, ఫస్ట్లో కాదు, లాస్ట్లో ఉండేది ఇక్కడ మాత్రమే. కాబట్టి అలా కూడా 2 ఆన్సర్. క్లియర్? ఓకే, నౌ
ఇది రిపీట్ అయిందమ్మా, తీసేస్తున్నాను. ఇది చూడండి. ద ఫస్ట్ ఇల్నెస్ ఐ రెడ్ అబౌట్ వాస్ కలరా. అది వాళ్ళే ఇచ్చారు. వాట్ నెక్స్ట్? చిన్న హింట్ ఇస్తాను, ಒಂದು ಸ್ಮಾಲ್ ಹಿಂಟ್ ಸ್ನೇಹಿತರೆ. ಈ ಸೆಂಟೆನ್ಸ್ ಕಲರ ಫಸ್ಟ್ ಇದೆಲ್ಲ, ಈ ಸೆಂಟೆನ್ಸ್ ಆದಮೇಲೆ ಫುಲ್ ಸ್ಟಾಪ್ ಇದೆ. దీని తర్వాత ఫుల్ స్టాప్ ఉంచు, జాగ్రత్త, అది మీకు చాలా సహాయం చేస్తుంది. అంటే నెక్స్ట్ సెంటెన్స్ కొత్త సెంటెన్స్ అవ్వాలా, కంటిన్యూవేషన్ కాదు, కొత్త సెంటెన్స్ అవ్వాలా, కొత్త సెంటెన్స్. ఆన్సర్స్ ఆర్ కమింగ్ ఇన్ లార్జ్ నంబర్స్. ఆల్మోస్ట్ ఆల్ ఆన్సర్స్ ఆర్ 1. ఓకే, ఇంతమంది 1 అన్నాక నేను కాదంటే బాగుండదు కాబట్టి నేను కూడా 1 అనేస్తాను. సరే, ఆన్సర్ ఈజ్ 1. 1 అంటే ఏముంది బాబు? ఆర్పిఎస్క్యూ. ఇది ఇంకా ఈజీ, ఎందుకంటే ఆర్తో ఒకటే ఒక ఆప్షన్ ఉండేది, మిగతావన్నీ పీతో, ఎస్తో, క్యూతో, ఆర్తో ఒకటే ఉండేది. ఆర్ ఒక్కటే కుదురుతుంది అంటే పెట్టి ముందుకు వెళ్ళిపోవడం అంతే. ఒక మార్క్ మీ జోబిలో వేసుకున్నట్టే. వీ హ్యావ్ గాట్ ద మార్క్ ఆల్రెడీ. చూద్దాం. ద ఫస్ట్ ఇల్నెస్ ఐ రెడ్ అబౌట్ వాజ్ కలరా. ముందు నేను చదివిన ఇల్నెస్ ఏమిటి అంటే కలరా. అయిపోయింది, సెంటెన్స్ అయిపోయింది. ఏం జరిగింది చదివినప్పుడు? వాట్ హ్యాపెండ్ వెన్ యూ రెడ్, అది కదా నెక్స్ట్ జరిగేది. కాబట్టి యాజ్ ఐ రెడ్, చదివినప్పుడు దాన్ని యాజ్ ఐ రెడ్ ద లిస్ట్ ఆఫ్ సిమ్టమ్స్ ఇట్ సీమ్డ్ టు మీ దట్ పర్హాప్స్ ఐ హ్యాడ్ కలరా మై సెల్ఫ్. కలరా ఏమైనా వచ్చిందా అని భయపడ్డాను అని అనుకున్నాను. ఐ సీ అనిపించింది, నాకు కలరా వచ్చిందేమో అనిపించింది. అర్థమైందా? ఇప్పుడు ఆర్ అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. అయినా మీకు కొంచెము అర్థం చేసుకోవడానికి లాజికల్గా చెప్తాను. ఆర్తో స్టార్ట్ అయింది, ఆర్తో వేరే ఆప్షన్స్ లేవు, ఆరింద వేరే ఆప్షన్స్ ఇలా. నౌ ఇప్పుడు ఆర్తో ఆర్ అయిపోయింది కదా. ఇప్పుడు లాజికల్ మామూలు కామన్ సెన్స్ ఏమిటి? ఇప్పుడు చూడండి, మనం టెస్ట్ చేయించుకుంటాం. ఈ కోవిడ్ టైంలో టెస్ట్ చేయించుకుంటే మనము పాజిటివ్ అని వచ్చింది అనుకోండి, కోవిడ్ పాజిటివ్ అని, మనము డాన్స్ చేస్తామా, పార్టీ చేసుకుంటామా, బాగా ఎగిరి గంతేస్తాం, సంతోషం ఎగిరి గంతేస్తామా జాబ్ వచ్చినట్టు? లేదు కదా. మనం కొంచెం కూర్చుంటామా, ఒక చోట కూర్చొని ఆలోచిస్తామా, అరే ఎందుకు ఇట్లా అయింది అని కొంచెమైనా భయపడతాం కదా. 0.1% అయినా కొంచెం భయపడతాం కదా. అంటే ఏమి, అరే అని కొంచెం దిగులు పడతాం. ఏమి కాదు, ప్రాణం ఏం పోదు అనుకుంటాం కదా. కాబట్టి మనకు కూడా కలరా అని తెలిసినప్పుడు ఒక వ్యక్తికి ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుంది? అదే మన ఆన్సర్. ఏమిటి? ఐ సాట్ ఫర్ ఏ వైల్. కాసేపు కూర్చున్నా. ఐ సాట్ ఫర్ ఏ వైల్. టూ ఫ్రైటెండ్ టు మూవ్. కదలడానికి భయపడిపోయాను. కలరా వచ్చింది నాకేమిటి అని. కాబట్టి అనమాట టూ ఫ్రైటెండ్ టు మూవ్. తర్వాత అయిపోయింది, ఫుల్ స్టాప్. మూవ్ పక్కన ఫుల్ స్టాప్ ఉంది. ఎస్. తర్వాత ఏం చేస్తాము? దెన్ ఆ తర్వాత అప్పుడు ఎప్పుడు కూర్చున్న తర్వాత ఇన్ ఎ కైండ్ ఆఫ్ డ్రీమ్, కలలాగా అనమాట, కలలాగా. జనని వణక్కం ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, రైట్. సో ఐ స్టార్టెడ్ టు టర్న్ ద పేజెస్ ఆఫ్ ద బుక్ అగైన్. ఐ స్టార్టెడ్ టు టర్న్ ద పేజెస్ ఆఫ్ ద బుక్. మళ్ళీ బుక్స్ తిరిగేసాను నేను. తిరిగేసి నాకు ఏం కనపడింది? ఐ కేమ్ టు మలేరియా. కలరా కాదు, మలేరియా అని తెలిసింది. ఐ కేమ్ టు మలేరియా. కలరా అని భయపడ్డాను. పుస్తకాలు తిరిగి చూస్తే ఈ సిమ్టమ్స్ కలరా కాదు, మలేరియా కాదు తెలిసింది. అప్పుడు ఎస్, దెర్ వాజ్ నో డౌట్ అబౌట్ ఇట్, ఐ హ్యాడ్ మలేరియా టూ. మలేరియా కూడా అని అనిపించింది. రైట్. అయితే అర్థమైందా? ఇంతే. కాబట్టి ఒక్క ఆర్, ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఆర్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ హ్యాస్ బిగన్ విత్ ఆర్. నో అదర్ ఆప్షన్ ఈజ్ విత్ ఆర్. హెన్స్ అవర్ ఆన్సర్ ఈజ్ ఆల్సో 1. కమ్స్ నెక్స్ట్ వన్. హియర్ కమ్స్. ఇప్పుడు మీకు ఐ వాంట్ టు షేర్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ విత్ యూ ఫ్రెండ్స్. అదేమిటంటే ఇప్పుడు మీరు 8 to 20 క్వశ్చన్స్ చూస్తున్నారు బోర్డు. పీడిఎఫ్ కూడా ఇదే పంపించాను. ఇప్పుడు ఏమిటంటే మీకు చివరిన ఒక ప్లజెంట్ సర్ప్రైజ్ ఇస్తాను. ప్లజెంట్గా సర్ప్రైజ్ అవుతారు. అంటే ఏదో మళ్ళీ గిఫ్ట్ అట్లాంటిది కాదు, కానీ ఇవ్వలేము కూడా ఇక్కడ నుంచి ఆన్లైన్లో. కానీ మీకు చాలా ఉపయోగపడే గిఫ్ట్ ఇది. అది చివరిన చెప్తాను, ఇప్పుడే చెప్పాను. అది పీడిఎఫ్లో ఇవ్వలేదు నేను. జస్ట్ టు సర్ప్రైజ్ యూ ప్లజెంట్లీ. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్. బట్ ముందుగా ఆన్సర్ చేయండి. ఈ క్వశ్చన్స్ ఎలాంటివి తెలుసా? దీస్ క్వశ్చన్స్ హెల్ప్ యూ ఏ లాట్ ఇన్ ఫిల్లర్స్, ఇన్ క్లోజ్ టెస్ట్, ఇన్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ప్రత్యేకించి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లోను, అంటే వాట్ వీ కాల్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ అంటామే. 3 to 5 మార్క్స్ గ్యారంటీ దీనికి. ఫ్రేజ్ రీప్లేస్మెంట్లో ఆర్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లోను, ఫిల్లర్స్లోను, క్లోజ్ టెస్ట్లోను మనకు బాగా పనికొచ్చే, కొంతమేర కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్లో కూడా పనికొచ్చే గ్రామర్ రూల్స్తో కూడుకున్న ఈ 12 క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు అందరూ ఆన్సర్ రాసేటప్పుడు అన్నీ రాయలేరు మీరు.
నాకు ఇబ్బంది అవుతుంది కూడా ఇక్కడ. కాబట్టి ఫస్ట్ చెప్ప 8కి ఆన్సర్ చెప్పండి త్వరగా. 8కి ఆన్సర్ లేదు, నన్ను చెప్పుకుంటూ వెళ్ళమంటే వెళ్తా. అట్లా చేస్తున్నా. షాల్ ఐ స్టార్ట్ డిస్కసింగ్ ఆన్సర్స్ విత్ యూ? ఓకే, వెరీ ఫ్యూ. ఎస్, ఏమన్నా ఆన్సర్ చెప్పుకుంటూ వస్తున్నా, మీరు చెక్ చేసుకుంటూ రండి, మీ ఆన్సర్స్ని చెక్ చేసుకుంటూ రండి. ఓకే, వెరీ ఫ్యూ తప్పు కాదు మధుసూదన్, వెరీ ఫ్యూ మధుసూదన్ కాదు, ఎవరో వెరీ ఫ్యూ రాశారు, ఎవరు చందు కాదమ్మా, వెరీ ఫ్యూ తప్పు లేదు, బాగుంది. అది తప్పు ఎక్కడుంది తెలిస్తే బాగా గుర్తుపెట్టుకోండి. తప్పు ఎక్కడుందంటే చూడండి, ఐఎమ్ డిస్కసింగ్ ఆన్సర్స్ విత్ యూ. థ్యాంక్ యూ. దెర్ ఆర్ మెనీ ఎస్ఎస్. ఓకే, 8th క్వశ్చన్కి ఆన్సర్ చూడండి ఎక్కడుంది అంటే పే ఉంది కదా, పే అనేది అన్కౌంటబుల్. సో డోంట్ యూజ్ ఏ వాడద్దండి. పే అన్కౌంటబుల్ అయితే ఏ పెట్టకూడదు, గుడ్ పే అంతే, అయిపోయిందా. నెక్స్ట్ 9, పీపుల్ హూ డస్ దీస్ థింగ్స్ షుడ్ బీ పనిష్డ్. పీపుల్ అంటే బహువచనం, తర్వాత రిలేటివ్ ప్రనౌన్ ఉంది హూ అనేది. రూల్ ఏమిటి, ప్రనౌన్కి వెనకల ఉండే పదము యాంటీసిడెంట్ కదా, దాని ప్రకారం వర్బ్ ఉండాలి. కాబట్టి డస్ ఉండకూడదు, డూ ఉండాలి. డూ, కాబట్టి వెరీ ఫ్యూ పీపుల్ హూ డూ దీస్ థింగ్స్. అర్థమైందా అండి? పీపుల్ బహువచనం, పీపుల్ ఈజ్ ప్లూరల్, సో యూ షుడ్ యూస్ డూ బట్ నాట్ డస్. ఎందుకు, డస్ సింగులర్, డూ ఈజ్ ప్లూరల్. రైట్. 10, హర్ ఫ్లైట్ అరైవ్డ్ షార్ట్లీ పాస్ట్ మిడ్ నైట్. ఇది చాలా మంచి క్వశ్చన్. ఐ టు లైక్డ్ దిస్ క్వశ్చన్. దీన్ని రాసినప్పుడు అరే ఇంత ముందే దీన్ని ఎప్పుడైనా చెప్పింటే బాగుండు అనిపించింది, ఇప్పుడైనా చెప్తున్నాం కదా. చూడండి, ఎప్పుడైనా సరే మీరు ఫ్లైట్ అరైవ్డ్ షార్ట్లీ పాస్ట్ మిడ్ నైట్ ఉంది కదా, దీన్ని పాస్ట్ మిడ్ నైట్ అని స్పష్టంగా చెప్పినప్పుడు మీరు షార్ట్లీ అనే మాట రాయకూడదు. యు షుడ్ సే ఫ్లైట్ అరైవ్డ్ షార్ట్లీ పాస్ట్ మిడ్ నైట్ కాకుండా యూ కెన్ సే ది ఆఫ్టర్, బిఫోర్, ఇట్లాంటి పదాలు చెప్పొచ్చు మీరు. కాబట్టి హర్ ఫ్లైట్ అరైవ్డ్ ఆఫ్టర్ పాస్ట్ మిడ్ నైట్ అనైనా అనొచ్చు. కాబట్టి మీరు హర్ ఫ్లైట్ అరైవ్డ్ షార్ట్లీ, మీకు ఒక పని చేస్తానండి, నేను ప్లజెంట్ సర్ప్రైజ్ అంటున్నాను కదా, అది మీకు ఎలాగంటే ఇప్పుడే చెప్పాను, ఎందుకంటే కొందరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీంతోపాటు ఫాస్ట్గా అయిపోవాలంటే కనుక మీకు ఆ స్లైడ్ అదేమిటంటే మీకు దాంతోపాటు ఆన్సర్స్ రాసి పెట్టాను, రీజన్స్ కూడా పెట్టింటాను, అది మీకు పనికి వస్తుంది. చూడండి ఇప్పుడు ఆ స్లైడ్. వెరీ ఫ్యూ ఉంది కదా అక్కడ, ఈ సెంటెన్స్ని చూడండి. పే అన్కౌంటబుల్ కాబట్టి డోంట్ యూజ్ ఏఆర్ఏ బిహైండ్ ఇట్, అన్కౌంటబుల్కి ఏ రాదు. 9, పీపుల్ హూ డస్ అనకూడదు, పీపుల్ అంటే బహువచనం, డస్ అనకూడదు, ఏమనాలి, డూ అనాలి. అందుకని సో డూ, ది యాంటీసిడెంట్ బిహైండ్ హూ ఈజ్ పీపుల్, సో ఆన్సర్ ఈజ్ నాట్ డస్ బట్ డూ. ఇది చూడండి ఏమిటి అంటే ద ఫ్లైట్ అరైవ్డ్ షార్ట్లీ పాస్ట్ మిడ్ నైట్ ఉండకూడదు. కాబట్టి ఏం చెప్పాలా అంటే యూజ్ పాస్ట్ ఓన్లీ విత్ ఎగ్జాక్ట్ టైం చెప్తున్నప్పుడు అప్పుడు పాస్ట్ చెప్పాలి. అంటే ఏం చెప్పాలా, షార్ట్లీ ఆఫ్టర్ మిడ్ నైట్. ఎందుకు, మిడ్ నైట్ అనేది ఏమైనా కొంచెము ఇండెఫినెట్గా ఉన్న విషయం కదా. మిడ్ నైట్ ఏ గంట చెప్పాము, 12 అన్నామా, 1 అన్నామా, అనలేదు కదా. కాబట్టి ఏం చెప్పాలా, యూజ్ ఆఫ్టర్ ఆర్ షార్ట్లీ, ఆఫ్టర్ అంటే ఆఫ్టరు, షార్ట్లీ ఆఫ్టర్. ఎప్పుడు చెప్పాలా, వెన్ ద టైమ్ ఈజ్ ఇండెఫినెట్. కాబట్టి ఇప్పుడు ఇండెఫినెట్ టైమే అది, అందుకని మీరు ఏం చెప్పాలా, సో ది హర్ ఫ్లైట్ అరైవ్డ్. ఇప్పుడు మీరు అక్కడ మిడ్ నైట్ అనేది ఇండెఫినెట్గా ఉంది కాబట్టి ఆఫ్టర్ మిడ్ నైట్, షార్ట్లీ ఆఫ్టర్ మిడ్ నైట్ అనండి, లేక ఆఫ్టర్ మిడ్ నైట్, మీ ఇష్టం ఏదైనా అనండి. ఏదర్ ఆఫ్టర్ మిడ్ నైట్ ఆర్ షార్ట్లీ ఆఫ్టర్ మిడ్ నైట్. ఎందుకు, మిడ్ నైట్ అనేది స్పెసిఫిక్గా లేదు, ఖచ్చితంగా 12 o'clock, 1 o'clock, 2 AM, 3 AM అట్లా ఇచ్చింటే వాడిండొచ్చు అట్లా. కాబట్టి యూజ్ పాస్ట్, అంటే పాస్ట్ అనే పదాన్ని ఎగ్జాక్ట్ టైం ఉంటేనే వాడండి, ఇలా వాడొద్దు. బికాస్ మిడ్ నైట్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్, ఇట్ ఈస్ ఇన్ఎగ్జాక్ట్, ఇండెఫినెట్. వెన్ ఇట్ ఈస్ ఇండెఫినెట్ ఆర్ ఇన్ఎగ్జాక్ట్, యూజ్ ఆఫ్టర్ ఆర్ షార్ట్లీ ఆఫ్టర్. రైట్. 11, హూ హ్యాస్ పేడ్ దీస్ టికెట్స్ కాదు, ఎవరు చెల్లించారు టికెట్లకు డబ్బులు అంటే కనుక పే ఫార్. Who will pay for the tickets? Who will pay for the
సే సమ్ మూవీ టికెట్స్ ఇన్ థియేటర్ ఆర్ సమ్ హూ విల్ పే ఫర్ ద బిల్ ఇన్ ద రెస్టారెంట్. ಅಟ್ಲಾಗೆ ದೇನಿಕೈನ ಡಬ್ಬಲ್ ಎವರು ಚೆಲ್ಲಿಸ್ತಾರು, ಯಾರು ಪೇ ಮಾಡ್ತೀರಿ ಅಮ್ಮಾಗ ಬರೇ ಪೇ ಮಾಡಕೂಡದು, ಪೇ ಫಾರ್ ಅಂತ ಯೂಸ್ ಮಾಡಬೇಕು. మీనింగ్ రాసుకోండి. పే ఫార్ అంటే మేక్ ఏ పేమెంట్ అని రాసినాను చూడండి. మేక్ పేమెంట్. ఇప్పుడు డ్రెస్సెస్ కొనుక్కున్నారు ఫ్రెండ్స్, వెళ్ళి డబ్బులు ఎవరు ఇస్తారా ఈసారి అంటే నేను ఇస్తానులే అన్నాడు అనుకోండి. ఓకే, హీ విల్ పే ఫార్ ద డ్రెస్సెస్. థియేటర్లో ఫిలిం చూడడానికి పోతున్నారు, టికెట్స్ ఎవరు కొంటారు ఈరోజు? లాస్ట్ టైం నువ్వు కొన్నావు కదా, ఈసారి నేను కొంటాను. లాస్ట్ టైం యూ, దిస్ టైమ్ ఐ వాంట్ టు. కాబట్టి ఐ విల్ పే ఫర్ ద టికెట్స్. ట్రైన్లో వెళ్ళాలా, బస్సులో వెళ్ళాలి, ఐ విల్ పే ఫర్ ద ఫేర్. అట్లా కాబట్టి చెల్లించడాన్ని పెయిడ్ చెప్పొద్దు, పెయిడ్ ఫార్, పే ఫార్. 12 2 weeks spent and there was still no reply. 2 weeks spent and there was still no reply. ఇక్కడ చూడండి, స్పెంట్ అనే పదము తప్పు. స్పెంట్ ఎప్పుడు తెలుసా? వేరే చోట, ఎక్కడన్నా వేరే చోట ఒక పని మీద వెళ్ళి ఒక పని చేసే సమయంలో రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ కాలం గడిపితే అప్పుడు స్పెంట్ చెప్పాలి. మనం ఏమి చేయకపోయినా గడిచిపోయింది టైం అనుకోండి, అప్పుడేమనొచ్చు? పాస్డ్. ఇప్పుడు కోవిడ్ పీరియడ్లో అందరం లాక్డౌన్ కారణంగా ఇళ్లలో ఉండిపోతున్నాం. మనం కష్టపడుతున్నామా టైం స్పెండ్ చేయడానికి? లేదు, అదే దొర్లుకుంటూ పోతుంది. కాబట్టి 2 years పాస్డ్, 1.5 year పాస్డ్, 6 months పాస్డ్. మనం ఏమి ట్రై చేయలే, అదే పోతుంది. ఏమి లక్ష్యం లేదు, పని లేదు, ఎంత బయటికి వెళ్తే కర్ఫ్యూ, షాపులు ఉండవు, పని ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి వాటికి ఏం చెప్పాలా? పాస్. పని చేస్తూ పర్పస్ కోసం ఒక చోటికి వెళ్ళి, ఒక వేరే ఊరికి, వేరే పెళ్ళికి అక్కడ వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు అట్లా టైం అప్పుడు ఏం చేయాలి? వెయిట్ చేస్తుంటారు, నెక్స్ట్ పని ఏమిటి, అలాంటప్పుడు స్పెండ్ చెప్పాలి. అందుకే చూడండి, స్పెండ్ కమ్స్ విత్ ఏ పీరియడ్ ఆఫ్ టైం సమ్వేర్, ఇక్కడ వేరే చోట సమ్వేర్. కానీ పాస్ కమ్స్ ఇన్ కనెక్షన్ విత్ టైం. యూజువల్లీ ఇట్ ఇస్ అన్ ఇంట్రాన్సిటివ్ వర్బ్. సాధారణంగా పాస్ ఇంట్రాన్సిటివ్గా ఉంటుంది, స్పెండ్ ఈజ్ ట్రాన్సిటివ్. కాబట్టి పర్పస్ కోసం, ఒక లక్ష్యం కోసం, ఒక పని మీద వేరే ఊరు, వేరే ప్రాంతం, వేరే ఇంట్లో, వేరే లాడ్జ్, హోటల్, ఇంకో ఫ్రెండ్ ఇంట్లో, ఇక్కడ బంధువుల ఇంట్లో, అలాంటి వాళ్ళ ఇంట్లో కాసేపు ఉంటే అది స్పెండ్. ఏమీ పనిలే, ఉన్న చోటే ఉన్నాము, పనిలే పాటలే, అలాంటప్పుడు పాస్. టైం పాస్డ్, ఇయర్స్ పాస్డ్, మంత్స్ పాస్డ్, అట్లా. రైట్. 13 వీ పాస్. అందుకే చూడండి, ఇది సేమ్ రూల్, 12, 13 సేమ్, ఇదే రూలే. కాబట్టి ఐ విల్ టేక్ యూ టు ద నెక్స్ట్ వన్. అదే సేమ్ రూల్ రిపీట్ రాశాను. అంటే స్పెండ్ ఎప్పుడు రావాలా, పాస్డ్ ఎప్పుడు రావాలి చెప్పడం. చూడండి, వీ పాస్డ్ ద నైట్ ఇన్ ఎ వెరీ ఆర్డినరీ హోటల్. వేరే చోట కదా, హోటల్ వేరే చోట కదా, కాబట్టి ఏం రావాలి? పాస్డ్ రాకూడదు, స్పెండ్. వీ స్పెంట్ ద నైట్ ఇన్ ఎ వెరీ ఆర్డినరీ హోటల్. పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్సే వాడండి. రైట్, నెక్స్ట్ స్లైడ్. 14 డిడ్ యూ టేక్ పార్ట్ ఇన్ షీలాస్ పార్టీ లాస్ట్ నైట్? డిడ్ యూ టేక్ పార్ట్ ఇన్ షీలాస్ పార్టీ లాస్ట్ నైట్? ఏమి తప్పు ఉందంటే, ఎప్పుడైనా పార్టీ వచ్చినప్పుడు, వెడ్డింగ్ వచ్చినప్పుడు, ఏదైనా అట్లా ఫంక్షన్ వచ్చినప్పుడు మీరు టేక్ పార్ట్ అనొద్దు, గో లేక వెంట్ అనాలి. వెన్ ఎవర్ యూ అటెండ్ ఏ మ్యారేజ్ పార్టీ, మ్యారేజ్ ఆర్ ఎ వెడ్డింగ్ సెరిమనీ ఆర్ సమ్ పార్టీ థ్రోన్ బై సమ్ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్, వెన్ ఎవర్ యూ గో దేర్, డోంట్ సే టేక్ పార్ట్. Take part comes for competitions like elocution competition or painting, drawing competition, essay writing competition, sports and games. They take part. Kani when you attend a party, don't say take part. Say go. Past tense aithe went. V3 aithe gone, has gone, have gone, had gone. Atla. Kabatti use go, went, gone with words like party, wedding, marriage party, etc. Right? Clear. సో ఏం చెప్పాలండి? టేక్ పార్ట్ బదులు ఏం చెప్పాలా? లాస్ట్ నైట్ కదా, డిడ్ కాబట్టి గో చెప్పాలి. డిడ్ వెంట్ కాదు కదా, డిడ్ గో. డిడ్ ప్లస్ V1 కాబట్టి డిడ్ గో. డిడ్ యూ గో టు షీలాస్ పార్టీ? డిడ్ యూ గో టు ఇన్ బదులు టు. డిడ్ యూ గో టు షీలాస్ పార్టీ లాస్ట్ నైట్? 15 హీ రెఫ్యూజెస్ టు పార్ట్ ఫ్రమ్ హిజ్ ఓల్డ్ కెమెరా. చాలా మంచి రూల్ అండి. చూడండి, ఎప్పుడైనా వస్తువులని వదిలించుకుంటుంటే పార్ట్ విత్ అని చెప్పాలి, ఫ్రమ్ కాదు. మనుషులతో విడిపోతుంటే పార్ట్ ఫ్రమ్ చెప్పాలి. రూల్ ఏమిటి? పార్ట్ ఫ్రమ్ ఫర్ పీపుల్, పర్సన్స్, హ్యూమన్ బీయింగ్స్. పార్ట్ విత్ ఫర్ థింగ్స్. అందుకే చూడండి, కెమెరా ఒక వస్తువు కదా, తన పాత కెమెరాని వదిలేశాడు. గెట్ రిడ్ అనే అర్థంతో. గెట్ రిడ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ అయితే పార్ట్ ఫ్రమ్.
గెట్ రిడ్ ఆఫ్ థింగ్స్ అయితే, లైఫ్లెస్ అయితే పార్ట్ విత్. నేనేమి ఇచ్చాను, ప్రాణం లేని దానికి పార్ట్ ఫ్రమ్ వాడాను, తప్పు. పార్ట్ విత్ ఉండాలి. రూల్ ఏమిటి, యూజ్ పార్ట్ ఫ్రమ్, విడిపోవుట, సెపరేట్. ఫర్ పీపుల్, పీపుల్ అయితే పార్ట్ ఫ్రమ్, అండ్ పార్ట్ విత్ ఎప్పుడు థింగ్స్ అయితే. ది కెమెరా ఈజ్ ఏ థింగ్, ఇజంట్ ఇట్, కాబట్టి పార్ట్ విత్ చెప్పండి. 16, ఈచ్ ఆఫ్ అస్ వాజ్ గివెన్ ఎ పేపర్ టు రైట్ ఆన్. తప్పు. పేపర్ అనేది ಅನ್ಕೌಂಟಬಲ್, ಪೇಪರ್ ಅಂಬೋದು ಅನ್ಕೌಂಟಬಲ್. ಅದರ ಹಿಂದಗಡೆ ನಾವು ಎ ಆನ್ ಯೂಸ್ ಮಾಡಕೂಡದು. ಡೋಂಟ್ ಯೂಸ್ ಎ ಆರ್ ಆನ್ బిహైండ్ పేపర్ విచ్ ఈజ్ అన్కౌంటబుల్ వర్డ్. కాబట్టి ఏమనాలి, ఏ షీట్ ఆఫ్ పేపర్ అని చెప్పాలి. ఏ లేక ఏ పీస్ ఆఫ్ పేపర్ అనొచ్చు, పిఐఈసిఈ. ఏ పీస్ ఆఫ్ పేపర్ ఆర్ ఏ షీట్ ఆఫ్ పేపర్ ఏదైనా అనొచ్చు, ఎందుకంటే సింపుల్, పేపర్ ఈజ్ అన్కౌంటబుల్. అర్థమైందా? అన్కౌంట్ వెనకాల మామూలుగా ఏ అండ్ రాయం, వీ డోంట్ యూజ్. మీరు ఏ వెదర్ అంటారా, ఏ వాటర్ అంటారా, యాన్ ఎయిర్ అంటారా, అందరు కదా, ఎందుకు అన్కౌంటబుల్ అవి కదా. కాబట్టి మీరేమనొచ్చు, కౌంటబుల్కి ఏ యాన్ అనొచ్చు. ఎట్లాగా, ఏ బుక్, ఏ పెన్, ఏ ట్రీ, యాన్ ఎలిఫెంట్, యాన్ ఆరెంజ్, ఏ యూనివర్సిటీ, ఇట్లాంటివి అనొచ్చు. కానీ బట్ నాట్ ఫర్ అన్కౌంటబుల్ వన్స్. కాబట్టి పేపర్ ఈజ్ అన్కౌంటబుల్, డోంట్ యూజ్. కానీ మీరు పేపర్ని వాడాలి, కానీ ఏ వాడకూడదు. అలాంటప్పుడు ఏం చేయాలా, షీట్ అనే మాట యాడ్ చేసుకోవచ్చు. లేక స్కేప్ అనొచ్చు, ఎస్సిఏపిఈ స్కేప్ అనొచ్చు. ముఖ్యంగా పీస్ అనొచ్చు, పిఐఈసిఈ. ఇంకో మాట చెప్పింటాను ఇంగ్లీష్లో, ఇంట్రెస్టింగ్. ఏమిటంటే కనుక, దేనికమ్మా ఎగ్జాంపుల్, త్వరగా చెప్పండి. దేనికి ఎగ్జాంపుల్, త్వరగా అడగాల. పార్ట్ ఫ్రమ్, ఓకే. హీ పార్టెడ్ ఫ్రమ్ హిజ్ ఫ్రెండ్స్ ఇన్ హిజ్ బిజినెస్. He parted from his friends in his business. They together started a business, but later on some differences arose. They parted from one another. అర్థమైందామా? Parted from one another, part with something like camera or some book, television, computer, itla. Right. So a sheet of paper or a piece of paper. Comes 17. We are working under most extreme pressure. సరిపోయింది, థ్యాంక్స్ అమ్మా. కాబట్టి ఎక్స్ట్రీమ్ ప్రెషర్ ఏముంది, ఎక్స్ట్రీమ్ వెనకలు ఏమిచ్చాను, మోస్ట్ ఇచ్చాను, తప్పది. ఎందుకు, ఎక్స్ట్రీమ్ అనేది అడ్జెక్టివ్, ఎక్స్ట్రీమ్ అమ్మోదు ಒಂದು అడ్జెక్టివ్. ಸ್ವಲ್ಪ అడ్జెక్టివ్స్ దే ఆర్ బార్న్ సూపర్లేటివ్స్. అంటే వాటి వెనకాల మరీ మోస్ట్ అని, ఈఎస్టీ అని చివరన, లేదా ఇంకా ఏమైనా లైక్ మోర్ అని కంపారిటివ్ వాడకూడదు. అవి వాడితే సూపర్లేటివ్స్గానే వాడాలంతే. They should be used only as superlatives, not as comparatives, not as positives. Right? Remember? కాబట్టి ఏం చెప్పాలండి, we are working under extreme అంటే చాలు, remove most. Why? రీజన్ రాశాను చూడండి. ఏమిటి, all these words ఏమేమి, ఎక్స్ట్రీమ్, యూనివర్సల్, ఎక్సలెంట్, యూనిక్, కంప్లీట్, పర్ఫెక్ట్, ఫేవరిట్, ఇంపాసిబుల్, రౌండ్, ఐడియల్ ఆర్ సూపర్లేటివ్స్ బై నేచర్. కాబట్టి డోంట్ యూజ్ మోర్ ఆర్ మోస్ట్ విత్ దెమ్. వాటితో మోస్ట్ కానీ మోర్ కానీ వాడరాదు, ఎందుకంటే అవి పుట్టుకతోనే సూపర్లేటివ్స్. రైట్. 17 అయిపోయిందమ్మా. 18 నుంచి లాస్ట్ త్రీ క్వశ్చన్స్. క్విక్. సర్కిల్ కూడా అమ్మా, స్క్వేర్ కూడా. సర్కిల్ రౌండ్గా ఉంటుంది, ఇంకా అంతకంటే రౌండ్ ఏమొస్తుంది, స్క్వేర్ అన్ని మెజర్మెంట్స్తో గీచింటాం. దానికి ఇంకా అంటే ఏముంటుంది, దానికంటే బాగా అంటే అప్పుడు వస్తాయి. కానీ ఇదే స్క్వేర్గా, ఇదే సర్కిల్గా, ఇదే రౌండ్గా ఉంటే దానికి ఇంకా ఏం వర్ణించేది ఏముండవు. కాబట్టి అవి కూడా బార్న్ సూపర్లేటివ్స్. రైట్. 18 అండి. ఏముంది, షీ వాచ్డ్ ద కిడ్ టు గ్రో అనే చోట టూ తప్పు. ఫస్ట్లో చెప్పాను ఇది ముందే చెప్పాను. ఏమని, సీ, మేక్, వాచ్, హెల్ప్, బిడ్, లెట్ అనే పదాలు వచ్చిన తర్వాత నెక్స్ట్ వర్బ్ ముందు టూ రాకూడదు. చెప్పాను కదా, ಇಷ್ಟು ಹೇಳಿದ್ದೀನಲ್ಲ, ಯಾವಾಗನಾಗಲಿ ಸಿ, ವಾಚ್, ಹೆಲ್ಪ್, ಮೇಕ್, ಲೆಟ್, ಬಿಡ್ ಯೂಸ್ ಮಾಡಿದ ಮೇಲೆ ಇವೆಲ್ಲ ವರ್ಬ್ಸ್, ಇವೆಲ್ಲ ಯೂಸ್ ಮಾಡಿದ ಮೇಲೆ ಇನ್ನೊಂದು ಸಾರಿ ವರ್ಬ್ ಬರ್ತಾ ಇದ್ದರೆ ಆ ವರ್ಬ್ ಹಿಂದ್ಗಡೆ ನಾವು ಟು ಯೂಸ್ ಮಾಡಕೂಡದು. ವಿ ಶುಡ್ ಯೂಸ್ ಬೇರ್ ಇನ್ಫಿನಿಟಿವ್ ಆರ್ ಎ ಪ್ಲೇನ್ ಇನ್ಫಿನಿಟಿವ್ ವಿಥೌಟ್ ಟು. కాబట్టి డోంట్ సే టు గ్రో, రిమూవ్ టు, సే గ్రో. షీ వాచ్డ్ ద కిడ్, గ్రో. షీ సా ద కిడ్, ప్లే. ద మ్యాన్ హెల్ప్డ్ మీ, ఎస్కేప్. అలానే దే మేడ్ దెమ్, వెయిట్. He behold them stand. He behold them sit. He behold them run. He behold them
టు సో డూ సంథింగ్ ఏదో ఒకటి అట్లా. బిడ్ ఫీల్ కూడా, ఐ ఫెల్ట్ ఇట్ హాట్, ఐ ఫెల్ట్ ఇట్ గుడ్, అంతేనే, మళ్ళీ ఇంక టూ రాదు. లెట్ కూడా రైట్. కమ్స్ 19, వీ హ్యాడ్ బెటర్ లీవ్ దాన్ టు స్టే దేర్. హ్యాడ్ బెటర్ తర్వాత మీకు బేర్ ఇన్ఫినిటివ్ ఉండాలి, అలానే దాన్ తర్వాత కూడా బేర్ ఇన్ఫినిటివ్ ఉండాలి. ఆఫ్టర్ హ్యాడ్ బెటర్, ఆఫ్టర్ దాన్ యూ నీడ్ ఏ బేర్ ఇన్ఫినిటివ్. ఐ గేవ్ టు ఇన్ఫినిటివ్, సో టు షుడ్ బి డిలీటెడ్. దాన్ ప్లస్ వర్బ్, ఏ వర్బ్ వితౌట్ టు అంటే V1, వితౌట్ టు V1 రాయాలి, వర్బ్ 1. దాన్ తర్వాత V1 ఉండాలి. హ్యాడ్ బెటర్ తర్వాత హీ హ్యాడ్ బెటర్ వెయిట్, టు వెయిట్ కాదు. హీ హ్యాడ్ బెటర్ కన్సల్ట్ ఏ లాయర్. యూ హ్యాడ్ బెటర్ టేక్ ద కోవిడ్ టెస్ట్, టు టేక్ కాదు. యూ హ్యాడ్ బెటర్ అప్రోచ్ ఏ ఎక్స్పర్ట్ అట్లా. హ్యాడ్ బెటర్ తర్వాత వర్బ్ వాడుతుంటే ఆ వర్బ్ వెనకాల టు ఉండకూడదు. దాన్ తర్వాత వర్బ్ వాడుతుంటే ఆ వర్బ్ వెనకాల టు ఉండకూడదు. రైట్. 20, ద న్యూస్ ఈజ్, చాలా బాగుందండి రూల్ ఇది. అగైన్ వెరీ ఫైన్ రూల్. మనకి ఇవన్నీ కూడా ఎంత ఉపయోగపడతాయో చూడండి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ప్రత్యేకించి. ద న్యూస్ ఈజ్ మచ్ సర్ప్రైజింగ్, తప్పు. ఏముండాలి అంటే కనుక మచ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ ఉండాలి, పాస్ట్ పార్టిసిపుల్. కానీ వెరీ తర్వాత ప్రజెంట్ పార్టిసిపుల్ ఉండాలి. పాస్ట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ యొక్క థర్డ్ ఫారం, ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ యొక్క ఫోర్త్ ఫారం, V3 V4. అంటే ఏం చెప్పాలి ఇప్పుడు, మచ్ తీసేసేసి వెరీ పెట్టండి. ఏమని, ద న్యూస్ ఈజ్ వెరీ సర్ప్రైజింగ్. మరి మచ్ ఎప్పుడు చెప్పాలా, సర్ప్రైజింగ్ V3 ఏమిటి, సర్ప్రైజ్డ్. ఐ వాజ్ మచ్ సర్ప్రైజ్డ్, సర్ప్రైజింగ్ కాదు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఐ వాజ్ మచ్ సర్ప్రైజ్డ్, లేదా ఐ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్. మచ్ తర్వాత V3. అర్థమైందా? కాబట్టి ఇట్ వాజ్ మచ్, ఇట్ వాజ్ మచ్ క్లియర్ అను అడ్జెక్టివ్ అయితే, ఇంటెలిజెంట్ అను అడ్జెక్టివ్ అయితే జంతువులకి చెప్పినట్టు ఇట్ వాజ్ ఎ మచ్ ఇంటెలిజెంట్ అనిమల్ అన్నట్టుగా ఈ మచ్ తర్వాత మీరు వర్బ్ అంటూ వాడుతుంటే అది V3 పెట్టుకుంటే అడ్జెక్టివ్ పార్టిసిపుల్ అడ్జెక్టివ్ అవుతుంది. కొన్నిసార్లు వర్బ్కి V3గా పనికి వస్తుంది. అందుకని ఏమంటారంటే పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అంటారు. వేటిని అంటే మచ్ సర్ప్రైజ్డ్, మచ్ గారంటీడ్, మచ్ ప్రొటెక్టెడ్, మచ్ రెస్క్యూడ్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ఏమిటివి అంటే కనుక వర్బ్స్, అడ్జెక్టివ్స్ కూడా. అందుకని వీటిని ఏమంటారు, పార్టిసిపుల్ అడ్జెక్టివ్స్ అంటారు. అవి ఎప్పుడు చెప్పాలా, మచ్ తర్వాత చెప్పాలా. వెరీ తర్వాత ఏం చెప్పాలా, V4 ప్రజెంట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్. రైట్. అయిందండి. 20 క్వశ్చన్స్ అయిపోయినాయి, 20 క్వశ్చన్స్ అయిపోయినాయి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ 11 నౌ.